స్వాతి నాయుడుకు సెక్స్ పిచ్చి చాలా విపరీతంగా. ఇప్పుడు స్వాతి నాయుడు సెక్స్ లేకుంటే అసలు ఉండలేదు అంటే దానికి మీరేమంటారు? యాక్చువల్లీ ఒక రోజు నేను ఫుడ్ లేకుండా అయినా ఉండగలుగుతానేమో కానీ సెక్స్ లేకుండా అయితే ఉండలేను నేను. కొన్ని షూటింగ్స్లో ఎలా అంటే వాళ్ళు నాకు స్క్రిప్ట్ ఇస్తారు, ఇలా చెప్పండి, మీరు ఇలా చెప్తే జనాలకి నచ్చుతుంది, చెప్పే మాటలు కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి. అలా వాళ్ళు చెప్పినప్పుడు నేను చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక అబ్బాయి బాడీ టచ్ చేయక ముందు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రతి అమ్మాయి చేత్తో చేసుకుంటుంది, కూరగాయలతో. అట్లాగే నేను కూడా చేసుకున్నా చాలా. దాని తర్వాత అబ్బాయితోటి ఉన్నప్పటికీ మనకు అబ్బాయి అంటే ఇష్టం, అబ్బాయిని చూడాలి ఇష్టం, అబ్బాయి పక్కన కూర్చోవాలి ఇష్టం. ఇంకా దీంట్లో పీక్ లాస్ట్ ఏంటంటే సెక్స్. సో అబ్బాయితో సెక్స్ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నైట్ అంతా హగ్ చేసుకుని పడుకో, ఇదే నాకు తెలిసిన లవ్ అనమాట. సో ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు, మా హస్బెండ్ తోటి కూడా నాకు ఇష్టమే, కానీ మా హస్బెండ్ నా పక్కన కూర్చోడు, నా పక్కన పడుకోడు. అసలు 5 years అవుతుంది ఇట్లా చెయ్యేసి పడుకున్నది కూడా లేదు. నేను అదే అడుగుతా, ఇంత రొమాంటిక్ ఫీల్స్ నా దగ్గర ఉన్నాయి, ఎంత ఇది ఉంది, అడవి కాసిన వెన్నెలాగా వేస్ట్ అయిపోతుంది నా లైఫ్ అంతా. నేను ఒక్కదానే పడుకోవాల్సి వస్తుంది. మా హస్బెండ్కి అవన్నీ నచ్చవు, చాలా దూరంగా ఉంటాడు, ఒక బ్రదర్ ఫాదర్ లాగా ఉంటాడు నా దగ్గర. నాకు అది ఏంటో అర్థం కాదు ఇప్పటికీ. సెక్స్ అంటే ఇష్టమే, ఇష్టం లేదు అని కాదు, కాకపోతే మా హస్బెండ్ కోఆపరేట్ చేయడు నాకు ఇప్పుడు. అట్లా ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు అన్నారు డబ్బు సంపాదించుకోవడానికి స్క్రీన్ ముందర నేను ఏదేదో చేస్తా వాట్ ఎవర్ అది కామన్ అని అంటున్నారు కదా. కానీ నేను మీ వీడియోస్ కొన్ని చూసినప్పుడు వేరే వేరే వాళ్ళ దగ్గర కానీ మీరు కొన్ని వీడియోస్ అంటే మీ యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర వేరే అంటే రాంగ్ గా బిహేవియర్ చేయడం, వాళ్ళు హగ్ చేసుకోవడం, ఇంకా వేరే విధంగా అలాంటివి చేసినప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు కదా నేను ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అనేది మీకు ఎప్పుడైనా గుర్తు రాలేదా? అది అంతా షూటింగే కదా, కెమెరా ముందే కదా. అంటే అది స్క్రిప్ట్ కాకపోవచ్చు, కాకపోతే ఏంటంటే జనాలకి గుంటి నాగరాజు ఈ రోజుకి ఒకటే మాట అంటాడు, నేను దగ్గర వచ్చినట్టు ఆహా కెమెరా ఉందా, కెమెరా లేకపోతే అండి స్వాతి అసలు దేకను కూడా దేకదు, ముట్టుకొని. కెమెరా ఉంటే చాలా బిల్డప్ చేసేది. కెమెరా ఉంది అంటే నేను రాకేష్ మాస్టర్ తో షూట్ లో ఉన్నప్పుడు మాస్టర్ మాకేం చెప్పలే ముద్దు పెట్టుకోండి అని. ఫేమ్ కావాలి, జనాలకి నచ్చాలి, ఇప్పుడు కామెడీ చేస్తారు కొంతమంది, ఎంటర్టైన్ చేయడం. అలాగే రొమాన్స్, హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టి, ఇదంతా ఏంటంటే అదొక పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అలా నేను చేస్తాను. మా హస్బెండ్ కూడా చూస్తా, అప్పుడప్పుడు సెటైర్లు వేస్తాడు, నీకు అగ్గిపెట్ట మచ్చనే నచ్చుతాడు కదా, అంటే మా ఆయన చాలా హ్యాండ్సమ్ ఉంటాడు కదా, నీకు నేనెందుకు నచ్చుతానులే అనేసి అట్లా అంటాడు సరదాగా. మీరు బాగా. మా పాప ఒక రోజు ఇట్లానే మేము పెద్ద బాస్ షో అని చేసాము. ఆ షో ప్లే అవుతుంది టీవీలో, పెద్ద టీవీ ఉంటుంది మా ఇంట్లో, పాప కూడా ఉంది, అంత అడల్ట్ కంటెంట్ లేదు కదా అని ఉంచాం. నేను ఏదో చెయ్యి నొప్పి అయ్యి ఇలా చెయ్యేసా వేరే అబ్బాయి మీద. అమ్మా నువ్వెందుకు ఆ అబ్బాయి మీద చెయ్యేసావు, నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టమా, ఆయన నీ బాయ్ ఫ్రెండా అని అడిగింది. వెంటనే తీసేసిన నేను. ఏంది అవినాష్ పాప ఇట్లా మాట్లాడుతుందంటే, పెట్టు ఇంకా పెట్టు అంటాడు. వద్దు నాయన ఇటు ముందు అసలు పెట్టొద్దు. అమ్మ నువ్వు పబ్కి వెళ్ళావు కదా, నువ్వు మందు తాగావు కదా, నువ్వు నాకు నిజం చెప్పు, నువ్వు దమ్సెప్పే తాగట్లేదు కదా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ తావేనా. మీకు మందు అలవాటు ఉందా? మందు అలవాటు అంటే మందు తాగుతాను. మందు తాగుతాను. ఏ బ్రాండ్ తాగుతారు? అంటే యాక్చువల్లీ బయట అస్సలు తాగను. మా ఇంట్లో 1,00,000-2 లక్షల రూపాయల మందు ఎప్పుడు స్టాక్ పెట్టి ఉంటుంది ఇప్పటికీ. ఈ రోజుకి కూడా మా ఆయన పెట్టుకుంటాడు. అండ్ రోజు మా ఆయన మందు తాగుతాడు. ఆ స్మెల్ ఇక్కడే కూర్చొని తాగుతాడు, నేను ఇక్కడ ఉంటా, ఆ స్మెల్ కూడా నాకు తగులుతుంది. కానీ నాకు ఎప్పుడు మూడ్ ఉండదు, అవుట్ సైడ్ తాగాలని నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. ఓన్లీ పబ్లో, అది కూడా ఓన్లీ లేడీస్ నైట్లో ఫ్రీ డ్రింక్ ఇస్తారు, అది మాత్రమే తాగుతా. ఎవరైనా కొనిచ్చినా తాగను, నేను కొనుక్కుని తాగడం. సో ఈ రోజు ఇంటర్వ్యూ అనేది నాకు కన్ఫర్మ్ తెలియదు. నేను నిన్న నైట్ కూడా నేను పబ్కి వెళ్ళాను, నేను, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, ఇంకొక పిల్లోడు సాయి అని, మొత్తం 5-6 మంది, వరలక్ష్మి అని వేరే అమ్మాయి, మేమందరం వెళ్ళాం పబ్కి. ఇంకోటి ఒక్కదాన్ని ఉంటే కూడా ఇంట్రెస్ట్ ఉండదు, జస్ట్ వెళ్తా ఒక సిప్పు తాగే మందు కూడా అక్కడ వదిలేసి వచ్చేస్తా. మీ హస్బెండ్ నాకు మందు తాగకుండా నాకు ఇట్లా ఉంటే నచ్చుతుంది అన్న వాళ్ళు మీరే మందు అలవాటు చేసుకున్నా అంటే మీ హస్బెండ్ వాళ్ళనే మీరు మందు అలవాటు చేసుకున్నారా? లేదు, మా హస్బెండ్ పరిచయం కాకముందు కూడా నేను డ్రింక్ చేస్తాను. స్మోక్ కూడా అలవాటు ఉందా మీకు? స్మోక్ అలవాటు అంటే లేదు, చాలా ఒక సంవత్సరానికి ఒకసారి అట్లా, చాలా రేర్ గా. డ్రింక్ బాగా హై అయిన తర్వాత ఇంకా పక్కన అమ్మాయిలు తాగుతుంటారు కదా, ఏదంటే అప్పుడు ఊరికే సరదాగా టైం పాస్. అసలు నాకు స్మోక్ వాసన కూడా నచ్చదు. మా హస్బెండ్ స్మోక్ చేస్తే దూరం వెళ్ళిపో అని చెప్తాను. ఆయన స్మోక్ చేసి వచ్చి వాటర్ తాగితే ఆ వాటర్ బాటిల్ కూడా నేను ముట్టుకోను, అట్లా అనమాట. నాకు అసలు స్మోక్ ఇష్టం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి.